ఏఐ యూజ్ చేసి లేదంటే గూగుల్ యూజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఈ వీడియో మీకోసమే. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో చాలామంది గూగుల్ అలవాటు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఏఐ. వాళ్ళ సిమ్టమ్స్ చెప్తున్నారు. సో నాకు ఇప్పుడు చాట్ జీపీటీయో లేకపోతే ఇంకా పర్ప్లెక్సిటీయో నాకున్న ప్రాబ్లం ఏంటని అడుగుతున్నారు. కానీ ప్రాబ్లం మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రాబ్లం మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోలేరు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఆయన గ్యాస్ అనుకున్నారు. ఇప్పుడు కడుపులో మండుతుంది నాకు, లేకపోతే గుండె కింద మండుతుంది అని చెప్తే గ్యాస్ అని చెప్పుకొని గ్యాస్ బిళ్ళలు వాడుతున్నారు. చూస్తే అది హార్ట్ అటాక్. సో అది ఓన్లీ ట్రైన్డ్ వాళ్ళే ఏ రకంగా కూడా వచ్చే అవకాశం ఉందని మేము ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతాం. సో అలా కాకుండా సింపుల్గా మనకి బిళ్ళలు మెడిసిన్ తీసేసుకొని వాడేస్తే తగ్గిపోద్దని ఎప్పుడు అపోహపడొద్దు. సెకండ్, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆయనకి బాగా చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ అటాక్ అనుకున్నారు. దాన్ని చూశారు. హార్ట్ అటాక్ అనగానే గూగుల్ చేస్తే 4 కింద ట్యాబ్లెట్ పెట్టుకోమంది. ఆయన పెట్టుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అన్ని దగ్గర 4 కింద ట్యాబ్లెట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే బీపీ తక్కువ ఉండే వాళ్ళకి ఇంకా దానివల్ల బీపీ ఫాల్ అయిపోయి అన్కాన్షియస్ అవుతారు. సో అన్కాన్షియస్ అవ్వడం వల్ల ఏంటి, ఇంకా లేనిపోని దెబ్బలు తగలడం, ఇంకా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎప్పుడు 100% మీరు గూగుల్ని నమ్మడానికి లేదు, లేకపోతే ఏఐ టూల్స్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే మీరు ఫీడ్ చేసే సిమ్టమ్ అసలు కరెక్టా కాదు. ఇప్పుడు మా దగ్గర పేషెంట్ వస్తారు, ఆయన ఒక సిమ్టమ్ చెప్తారు, మేము దాన్ని గుడ్డిగా దాన్ని చేయము. వాళ్ళని అడుగుతాం, ఏంటి ఈ సిమ్టమ్ దేంతో వస్తుంది, ఏం పని చేస్తే వస్తుంది, ఆహారంతో వస్తుందా, పడుకున్నప్పుడు వస్తుందా, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. ఇదంతా చేసిన ఒక 10-15 దాన్ని హిస్టరీ అంటాడు మెడికల్ టర్మ్స్లో. 10-15 మినిట్స్ మాట్లాడిన తర్వాత మేము ఐడెంటిఫై చేయగలుగుతాం అసలు ప్రాబ్లం ఏంటంటే. తర్వాత మేము చెప్పిన ప్రతిదానికి పేషెంట్ కూడా రిలేట్ అవుతారు, అవునండి ఇది అని చెప్పి. సో మీరు ఎప్పుడు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని సెల్ఫ్ హార్మ్ అస్సలు చేసుకోవద్దు. మీరంతా ఈ విషయం గుర్తుపెట్టుకొని మీ హెల్త్ని మీరు హార్మ్ చేసుకోవద్దు ఫస్ట్. థ్యాంక్ యూ.